హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అటుకులతో చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉండే అటుకుల మిక్స్చర్ రెసిపీ. కిడ్స్కి స్నాక్ బాక్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ అలానే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్కి కూడా చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా యమ్మీగా ఉంటాయి. సో ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని మనకి కావాల్సినన్ని పల్లీల్ని వేసుకొని మంచిగా వేయించుకొని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటున్నాము. ఇదే ఆయిల్లోకి మనం పుట్నాలు ఉంటాయి కదా, సో అవి కూడా వేయించుకుంటున్నాము. ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదు, జస్ట్ చాలా తక్కువ టైంలోనే ఇది కలర్ చేంజ్ అయిపోతుంది. సో జస్ట్ ఒకసారి అలా వేయించేసుకొని వెంటనే తీసేసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నాం. సేమ్ ఆల్రెడీ పల్లీలు వేసుకున్న ప్లేట్లోకి వేసేసాము. అండ్ ఇది ఎండు కొబ్బరి చాలా సన్నగా కట్ చేశారు చూడండి. చాలా సన్నగా కట్ చేస్తే మనకి క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయంట. సో అందుకని చెప్పేసి మా మమ్మీ అయితే ఇలాగ చాలా సన్నగా ఫైన్ గా కట్ చేశారు. చాలా బాగున్నాయి, అసలుకి తింటున్నప్పుడు కూడా మనకి నార్మల్ గా చిప్స్ తింటాం కదా, సో అలా చిప్స్ లాగా చాలా క్రిస్పీగా వచ్చేసాయి అన్నమాట. ఇలాగా ఎండు కొబ్బరి పీసెస్ ని కూడా చాలా క్రంచీగా అయ్యే వరకు వేయించుకొని సేమ్ మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలు అండ్ పుట్నాలు ఆ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్లా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలని చెప్పారు. టేస్ట్ అయితే ఇవి తింటున్నప్పుడు నిజంగా చాలా సన్నగా అట్లా ఉండేసరికి చిప్స్ లాగా చాలా బాగున్నాయి అక్కడక్కడ తగులుతుంటే. దీంట్లోకి కొంచెం రేసిన్స్‌ని వేసుకుంటున్నారు. సో, మీరు కావాలంటే బ్లాక్ రేసిన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మేమైతే యెల్లో కలర్‌వే యూజ్ చేసాము. అండ్ ఇవి కూడా కొంచెం వేగాలన్నమాట. కొంచెం లైట్‌గా వేగినట్టు లైక్ పాప్ అయిపోతాయి గదా, సో, అట్లాగా కొంచెం సేపు వేగితే బావుంటాయంట. అండ్ ఇవి అక్కడక్కడ తింటున్నప్పుడు కూడా చాలా స్వీట్‌గా లైక్ లైట్ స్వీట్ అన్నమాట. చాలా మైల్డ్ స్వీట్‌తో చాలా బావుంది టేస్ట్. ఇలా మంచిగా వేయించుకున్న రైసిన్స్‌ని గూడా తీసుకొని సేమ్ మనం ఆల్రెడీ పల్లీలు, పుట్నాలు అండ్ అలానే ఎండు కొబ్బరి వేసుకున్న ప్లేట్‌లోకే తీసుకుంటున్నాము. అండ్ ఇవన్నీ ఇట్లా వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు ఫ్లేవర్ ఉంటే చాలా బావుంటుంది. సో, కరివేపాకుని కూడా దీంట్లోనే మంచిగా కొంచెం క్రంచీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం క్రిస్పీగా టర్న్ ఔట్ అయిన తర్వాత ఇవి కూడా తీసేసి ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాము. ద మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. అంటే మొద్దటుకులు ఉంటాయి కదా, లైక్ కొంచెం థిక్‌గా ఉంటాయి. పల్చవి కాకుండా కొంచెం మందంగా ఉంటాయి. సో, ఆ అటుకుల్ని తీసుకొని మంచిగా ఇట్లాగా నూనెలో వేయించేసుకోవాలి. ఇట్లా వేయించుకోవడం వల్ల మనకి చాలా క్రంచీగా తగులుతూ చాలా బావుంటుంది. ఇవి సెపరేట్‌గా వేరే ప్లేట్‌లో మనము టిష్యూ పేపర్ వేసేసుకొని దాంట్లోకి తీసేసుకున్నాము. ఇక్కడ చూడండి ఇట్లా ప్రెస్ చేస్తే మనకి చాలా క్రంచీగా అయిపోయాయి. సో, ఇలాగా వేయించి పెట్టుకోవాలి. మనకి కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ అటుకుల్ని సేమ్ ఇదే ప్రాసెస్‌లో మంచిగా వేయించేసుకొని, తీసుకొని ఇట్లాగా ఒక బౌల్‌లోకి వేసేసుకున్నాము. మనము డీప్ ఫ్రై చేసుకోవాల్సినవన్నీ రెడీ అయిపోయాయి. దీంట్లో కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసేస్తున్నారు మా మమ్మీ. సో, ఒక మిక్సర్ జార్ తీసుకున్నారు. దాంట్లోకి ఒక స్పూన్ ధనియాలు అండ్ అలానే ఒక స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం సోన్ఫేశారు. సోన్ఫేసుకుంటే మనకి ఫ్లేవర్ చాలా బావుంటుంది అని జెప్పారు. అండ్ దీంట్లోకి టేస్ట్‌కి సరిపడినంత కొంచెం కారం అండ్ అలానే టేస్ట్‌కి సరిపడినంత ఉప్పు మొత్తం గూడా ఇక్కడే వేస్తున్నాం. మనం ఎక్కడా గూడా యాడ్ చేయలేదు సాల్ట్. అండ్ అలానే కొంచెం పసుపు వేసేసుకొని ఇట్లాగా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. లైక్ ఫైన్ పౌడర్ అయ్యేలాగా మంచిగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఫైనల్‌గా కొంచెం షుగర్ జస్ట్ అక్కడక్కడ మనకి కొంచెం లైట్ స్వీట్‌గా, కారంగా అండ్ ఇవన్నీ టేస్ట్ మొత్తంని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం షుగర్ వేస్తే బావుంటుంది అని చెప్పి మిక్సర్ జార్‌లోనే కొంచెం షుగర్ వేసేసుకొని మొత్తం ఒకసారి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నారు. దీనిలోకి మళ్ళీ పోపు వేస్తే చాలా బావుంటుంది అని చెప్పి మళ్ళీ సెపరేట్‌గా ఒక 2 స్పూన్స్ నూనె వేసేసుకొని దాంట్లోకి కొంచెం జీలకర్ర అండ్ అలానే మనం ముందుగా మిక్సర్ జార్‌లో వేసి పెట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో, సో, ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో, మిక్సర్ జార్‌లో వేసుకున్న పౌడర్ మొత్తంని గూడా దీంట్లోకి యాడ్ చేసేసారు. ఇట్లా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ పౌడర్ వేయాలంట. జస్ట్ మనకి ఆ వేడికి ఆ పౌడర్ మొత్తం మిక్స్ అయితే సరిపోతుంది అని చెప్పారు. అండ్ ఇట్లా మొత్తం గూడా ఆయిల్‌లో మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఒక స్పూన్‌తో నీట్‌గా మిక్స్ చేసి పెట్టేశారు. ఫైనల్‌గా మనకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీ అయిపోయాయంట. అండ్ దెన్ నౌ లాస్ట్‌లో జస్ట్ ఇంకా మిక్సింగే అని చెప్పేసారు. అండ్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకుల్లోకి ఇప్పుడు మనం పోపు వేసుకున్న
పౌడర్ ఏదైతే ఉందో అది మొత్తం గూడా వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేస్తున్నారు. హ్యాండ్‌తో ఇట్లా మిక్స్ చేసుకుంటే మంచిగా కలుస్తుందంట. మనం వేసుకున్న పౌడర్ ఈ అటుకులకి అంతా పట్టేలాగా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకున్న తరువాత, మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి, కరివేపాకు, పుట్నాలు, రైజిన్స్ ఇవన్నీ గూడా వేసేసుకొని మొత్తం ఒకసారి హ్యాండ్‌తో మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇది కొంచెం చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసేసుకుంటే మనకి హ్యాపీగా ఒక 20-25 డేస్ వరకు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అండ్ చాలా క్రంచీగా, క్రిస్పీగా ఉంటాయి అని జెప్పారు. అండ్ వీటిని మనము కిడ్స్ స్నాక్స్ బాక్స్‌లో అండ్ అలానే ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌కి ఆర్ ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి స్నాక్స్ అయితే చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. మా అమ్మ చేసిన అటుకుల మిక్స్చర్ రెసిపీ మీకు కూడా నచ్చిందనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.